అందరికీ నమస్కారం అండి. నువ్వుల ఉండలు నువ్వుల ఉండలు మనం సంక్రాంతి అప్పుడు ఎక్కువగా నువ్వులు వాడతాము. ఆ తర్వాత మనము ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు నువ్వుల ఉండలు చేసుకొని పిల్లలకి కానీ పెద్దవారికి కానీ చక్కగా కాల్షియం ఫుడ్డు చక్కగా ఏ పదార్థం తిన్నా తినకపోయినా నువ్వులో మనం రోజు ఒక చిన్న ఉండ తీసుకొని తిన్నామనుకోండి, అంత కాల్షియం ఉంటుంది, బోన్స్కి బాగా బలం వస్తుంది. కాబట్టి పాకం బట్టి బెల్లంతో చేసుకోవాలి. ఎప్పుడు చేసుకున్నా కూడా షుగర్ అస్సలు వాడకూడదు. బెల్లము ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. లేదా స్వీటు చాలా తక్కువ తినాలనుకుంటే హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు. బాగా పాకం ఎక్కువ పాకం పట్టనక్కర్లేదండి. అరిసెల పాకం అస్సలే కాదు. కాలి బెల్లము ఉడికి కొద్దిగా పైన మనకు పొంగులాగా వచ్చేస్తుంది చూడండి. ఆ టైంలోనే వెంటనే నువ్వులు పోసి కలుపుకున్నారనుకోండి, చక్కగా చూడండి ఇలా వంట కట్టుకోవచ్చు. ఒక గోడికాయ కంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి కానీ మన పెద్దవారికి కానీ రోజు ఒక ఉండ చాలండి. ఒక ఉండ ఇచ్చారనుకోండి, చక్కగా వీక్ అయిన బోన్స్ కూడా చక్కగా హ్యాపీగా హెల్దీగా తయారవుతాయి అన్నమాట. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మన నువ్వుల ఉండలు కానీ నువ్వులు కానీ మనం పోషకాల ఆహారము అందించినాం అనుకోండి, చిన్నపిల్లలకి చిన్నప్పుడే బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా దృఢంగా తయారవుతారు పిల్లలు కూడా. ఇలా రోజు ఒక ఉండ మాత్రమే ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చామనుకోండి మరి వేడి ఎక్కువైపోతుంది. నువ్వులు కొద్ది కాస్త వేడి, బెల్లం కూడా వేడే. కాబట్టి ఎప్పుడు మీరు తయారు చేయాలన్నా కూడా బెల్లంతో చేయండి. షుగర్తో అస్సలు పెట్టొద్దండి. బెల్లము ఎంత రుచికరమో నువ్వులు బెల్లము వేసి దంచి మిక్సీ పట్టి ఉండలు చేసి ఇచ్చినా కూడా అంతే టేస్ట్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంట్లో పిల్లలకి చిన్నప్పుడే మంచి చక్కని పోషకాలు అందించారనుకోండి, పిల్లలు మెమరీ పవర్ అనేది దృఢంగా ఉంటుంది, బోన్స్ దృఢంగా ఉంటాయి, శరీరం కూడా బాగా బలంగా హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. చాలా మనం ఇప్పటి నుంచే చిన్నపిల్లలకి మంచి పోషకాలు ఇవ్వాలి. పోషకాల వల్లనే పిల్లలు అనేది ఎదుగుదల బాగా ఉంటుంది, హైట్ కూడా పెరుగుతారు, బలంగా కూడా తయారవుతారు, మతిమరుపు ఉండదు, తర్వాత మన రక్తహీనత కూడా ఉండదు. బోన్స్కి అయితే ఇంకా డబల్ రెట్టు కాల్షియం అందుతుంది. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటివి ఇంటిలో చేసిన పదార్థాలే రుచి చూపండి. బజార్లో ఎక్కడ షాపుల్లో తెచ్చిన ప్యాకెట్లు అస్సలే ఇవ్వకండి. థ్యాంక్ యూ అండి.